నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో మీకు ఆటంకాలు ఎదురవుతాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం లేదు. మీరు ఈరోజు ఏ పని పెట్టుకోకండి. ఎలా ఉంటున్నారో రోజు అలాగే ఉండే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏది మీరు తీసుకోకండి, టెన్షన్ పెట్టుకోకండి. ఎందువల్లంటే మీరు ఈరోజు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. క్యాజువల్గా రోజును గడిపే ప్రయత్నం చేయండి. అయితే వ్యాపారస్తులకు మాత్రము చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో పాటుగా క్షేత్ర దర్శనం చేస్తారు. విదేశాలు వెళ్ళే వారికి శుభ వర్తమానము ఈరోజు మీరు అందుకుంటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు ఈ గతంలో ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి అనారోగ్యం చేజిక్కించుకుంటారు. కొత్తగా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అనేవి ఈరోజు ఏవీ లేవు. ప్రశాంతంగా హాయిగా గడపబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి తప్పనిసరిగా జపించుకోండి. మరి కొన్ని రోజులే కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు పూర్తిగా తొలగిపోయి ఆ చీడలు కానీ పీడలు కానీ బాధలు కానీ ఉగాదితో పోతాయి కాబట్టి కొంత సమయము ఓర్చుకోండి. తరువాత అంతా చాలా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఈరోజు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని కానీ నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి అధికారుల వల్ల అంటే ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఇబ్బంది కనబడుతుంది. అధికారులు వేధించడం కానీ, స్ట్రెస్కు గురి చేయడం కానీ, టార్గెట్స్ ఇవ్వడం కానీ, అవమానం చేయడం కానీ ఇలాంటివన్నీ ఉద్యోగస్తులు ఎదుర్కోక తప్పదు. మీరు కామ్గా ఊరుకునే ప్రయత్నం చేయండి. తిరిగి అరిచే ప్రయత్నం కానీ, ఎదురు తిరిగే ప్రయత్నం కానీ ఈరోజు చేసినట్టయితే మీకే లాస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఒక్కరోజు ఓర్పుతో వహించండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క పెట్టుబడులు గతంలో పెట్టినవి లాభాలు రావడము, ఇప్పుడేదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఉత్తరోత్తర లాభాలు పొందే అవకాశము కనబడుతోంది. విస్తరణకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యత లోపించడంతో పాటు భార్యాభర్తల మధ్య కానీ లేదా కుటుంబంలో మీ బంధువుల మధ్య కానీ తీవ్రమైన వివక్షత, అసహ్యత, ఏహ్యత కలిగే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు చేసిన తప్పులు కావచ్చు, లేదా అంటే వారి పట్ల మీరు చూపించిన నిర్లక్ష్యం కావచ్చు, లేదా మీ మాట దురుస్తనం వల్లనో ఏదైనా కానీ గతంలో మీరు చేసిన తప్పులకు ఈరోజు మీరు అంటే దాని యొక్క పరిహారం తీసుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు తిరిగి రివెంజ్ లాగా కానీ లేదా మాటలు విసరడం కానీ చేయకుండా స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే అస్సలు బాగాలేదు. అన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. చర్మానికి సంబంధించినటువంటివి గుప్త రోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించి రాహు కేతులకు సంబంధించి ఏదైనా
పూజ కానీ లేదా జపం కానీ చేయించుకోండి, దర్శనం చేసుకోండి. మీరు ఈరోజు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా లేదా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ, నిర్ణయం తీసుకోవాలన్నా కానీ నీలిరంగు కానీ లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించి చేసినట్టయితే కొంత సానుకూలము వచ్చే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో డెవలప్మెంట్ కనబడుతుంది. కొంతమందికి ఉద్యోగం లాస్ అయ్యే అవకాశము, గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు లేదా నెగ్లిజెన్సీ కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. మరి కొంతమందికి ఉద్యోగాలు రాకుండా నిరాశపడే అవకాశము, నిరుద్యోగులకు ఈరోజు చాలా నిరాశాజనకంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వ్యాపారస్తులకు ఈరోజు ఎటువంటిగా కలిసి వచ్చేటట్టుగా కనపట్టలేదు. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో వివాదాలు కనిపిస్తున్నాయి, ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి, సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించండి. మాటను జాగ్రత్తగా ఆచితూచి వాడుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఆరోగ్యం ఏమీ బాగాలేదు. అనారోగ్య సమస్యలు కొత్తగా వస్తాయి. పాతగా ఉన్న వాళ్ళకి అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారిని కానీ, గురు సంబంధిత ఆలయాలు దక్షిణామూర్తి కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని 5 గుప్పెళ్ళు శనగలు కనుక దానం చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మాత్రమే తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఈరోజు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రోజుకు మనం ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నమస్తే.